ఓం నమో నారాయణాయ. థంబ్‌నెయిల్ చూసిర్రు కదండి. చాతబడులు అసలు ఉన్నాయా నిజంగా అంటే కొంతమంది చదువుకున్నోళ్ళు నమ్మరు కదా. చాతబడులు మంత్రాలు అవి ఉన్నాయి అని అంటే నమ్మరు. ఫస్ట్ చాతబడులు ఉన్నాయా లేవా అనేది నేను ఒక 2 నిమిషాలు కూడా కాదు, ఒక్క నిమిషంలో మీకు చెప్తా వినండి. ఇప్పుడు ఈ సృష్టిలో భగవంతుడు ఉన్నాడు, పాజిటివ్నెస్ ఉంది, ఆధ్యాత్మిక శక్తి ఉంది. ఆధ్యాత్మిక పురోభివృద్ధి జరగాలంటే మనము భగవన్నామస్మరణ చేయాలి, స్తోత్రపారాయణాలు చేయాలి. స్తోత్రాలంటే మంత్రాలు. ఆ మంత్రాలలో ప్రకంపనలు అనేవి బయలుదేరుతాయి బయటికి. పాజిటివ్ ఎనర్జీ భగవంతుని స్తోత్రాలు కాబట్టి, భగవత్శక్తి పాజిటివిటీ కాబట్టి అది మనకు మంచి చేస్తాయి స్తోత్రాలు, భగవన్నామస్మరణ, భక్తి అనేది. అవునా? అట్లనే ఇప్పుడు శబ్ద ప్రకంపనలు అనేవి మనకు మంచి చేస్తున్నాయి అన్నమాట. ఆ స్తోత్ర పారాయణాలు, భగవన్నామస్మరణ ఇలాంటివి. అట్లనే మీకు ఇక చెడు గురించి చెప్తా వినండి. అట్లనే ఈ మంత్ర ప్రయోగాలు, ఈ తంత్ర విద్యలు చాతబడి, చిల్లంగి ఇలాంటివి ఉంటాయి కదా, వాటిలలో అదంతా చెడు అన్నమాట, నెగిటివ్ ఎనర్జీ. ఆ శబ్ద ప్రకంపనలలో నుంచి బయటికి వెలువడేదంతా బ్యాడ్ అన్నమాట, బ్యాడ్ ఎనర్జీ. కాబట్టి సృష్టిలో చెడు ఉంది, మంచి ఉంది. అర్థమైందా అండి? ఇప్పుడు యోగులు, ఋషులు వాళ్ళు భగవత్ ఎనర్జీని రిలీజ్ చేసి మంచిని ప్రపంచానికి అందిస్తున్నారనమాట. యూనివర్స్ కూడా భగవంతుడు. అయితే ఈ తంత్ర విద్యలు అనేవి కూడా ఈ ఈ అంటే ఈ సృష్టిలో నుంచి వచ్చినవే అన్నమాట. తంత్ర విద్యలు అనేవి పార్వతీదేవికి శివుడు నేర్పించాడు అని అంటారు. అంటే ఈ చాతబడి చిల్లకి అని నేను చెప్పను. కాకపోతే తంత్ర విద్యలు, తంత్రశాస్త్రం అనేది కూడా ఉంది. తంత్రశాస్త్రం అనేదాన్ని కూడా మంచిగా వినియోగించుకుంటే అది మంచి జరుగుతుంది. కానీ దాన్ని చెడుగా వినియోగించుకొని తప్పులు చేస్తున్నారు అనమాట. అయితే ఈ భయంకరమైన తంత్ర విద్యలు శివుడు పార్వతీదేవికి నేర్పించినవి ఏం విద్యలు, తంత్ర విద్యలు కూడా ఉన్నాయి అందులో అంటారు. కానీ అది నాకు సరైన సమాచారం తెలియదు. కానీ ఇప్పుడు చేతబడి చిల్లంగి గురించి మాత్రము నేను చాలా ఈజీగా చెప్పగలను. ఈ చేతబడి చిల్లంగిలు అనేవి మేము ఇప్పుడు తెలంగాణలో మాస్ ఏరియాలలో పుట్టి పెరిగిన వాళ్ళం కాబట్టి అక్కడ చేతబడి చిల్లంగికి సంబంధించిన కొన్ని విషయాలు అక్కడక్కడ ఎప్పుడో 5-6 సంవత్సరాలకు ఒకసారి ఒక న్యూస్ వచ్చినప్పుడు అమ్మలక్కలు అందరూ కూర్చొని మాట్లాడుతూ ముచ్చట్లు పెట్టుకుంటున్నప్పుడు నేను కూడా వినేదాన్ని అనమాట. అమ్మ వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు అప్పుడు విన్నవి. తర్వాత పెళ్ళైన తర్వాత మా అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఆ ఊరు మొత్తము కొంచెం వెరైటీగా ఉంటుండే అనమాట. తంత్ర విద్యలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉంటుండే అక్కడ. అయితే దానికి తంత్ర విద్యలు, ఈ చేతబడి చిల్లంగి ఇలాంటి వాళ్ళందరూ ఎందుకో కానీ నా చుట్టే ఉండేవాళ్ళు అనమాట. మేము కొత్తిల్లు కట్టుకొని వచ్చిన తర్వాత కూడా మా పక్కింటోళ్ళు కూడా, పక్కింటి అంటే నా వయసు అమ్మాయే ఉండేది. ఆ అమ్మాయి వల్ల మామయ్య అనమాట. అత్త, కోడలు, కొడుకు, అత్త, మామ, కొడుకు, కోడలు, మనవళ్ళు అట్లా ఉండేవాళ్ళు మా పక్కింట్లో ఫ్యామిలీ. సడన్గా వాళ్ళ మామయ్య తంత్ర విద్యలు అవన్నీ నేర్చేసుకుండు అనమాట. సడన్గా జరిగింది అది. అంటే వచ్చినప్పుడు కొత్తలో ఏం నేర్చుకోలేదు. సడన్గా ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఒక 2 సంవత్సరాలు మాయమయ్యి అక్కడి నుంచి వచ్చిండనమాట. పశుపతిలాగా మారి వచ్చిండని నేను ఒక వీడియో కూడా చేసిన, పశుపతి అని చెప్పేసి. అట్లా అనమాట. ఎందుకో నా పక్కకే ఉంటారు అనమాట. మా అత్తగారి ఫ్యామిలీలో కూడా బాగా ఎక్కువగా ఈ తంత్ర విద్యలు ప్రయోగిస్తారనమాట. చేతబడి, చిల్లంగి అలాంటివి కూడా ప్రయోగిస్తారు. ఇంకా వశపరుచుకోవడం అంటే కూతుర్ల పెళ్ళిళ్ళు కాగానే అల్లులు ముగ్గురు వశమైపోయారు అనమాట. అంటే ఆమెకు కాదు, కూతుర్లకు అనమాట. అంటే భార్యలకు ఇప్పుడు ఆడబిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళకు వాళ్ళ భర్తలందరూ వశమైపోయారు అనమాట. అట్లా చేసేసింది అనమాట మా అత్త. స్వయంగా ఆమెకే కొన్ని తంత్ర విద్యలు వస్తాయేమోనని మాకు అనుమానం అనమాట. అనుమానం కాదు, నాకైతే నిజమని తెలుసు అనమాట. కొంచెం ఆధ్యాత్మిక అనుభవంలో ఉన్నా కాబట్టి. అయితే ఈ తంత్ర విద్యలు అనేవి ఎట్లా ఉంటాయంటే, ఈ చేతబడి చిల్లంగి ఉన్నాయా అంటే ఉన్నాయండి, ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే ఒక మంచి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని కూడా అనారోగ్యాల పాలు చేసేస్తారు. హాస్పిటల్కి వెళ్తే ఏమవుతుందో తెలియదు అనమాట, ఏం జరుగుతుందో తెలియదు. అలాంటి పరిస్థితులలో ఉన్న
ఒక అమ్మాయిని కూడా నేను చూసిన అనమాట. ఆ అమ్మాయిని ఎన్ని హాస్పిటల్‌కి తిప్పినా ఏమీ కూడా ఫలితం లేదు. మంత్రగాళ్ళ దగ్గరికి తిప్పినా కూడా ఫలితం లేదు విచిత్రంగా. విచిత్రంగా అంటే దీనికి సొల్యూషన్స్ నాకు తెలుసు. నేను చెప్తా. నాకు తెలిసినంత వరకు నేను చెప్తా. అవి పనిచేస్తాయి. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు. నా మీద కూడా ప్రయోగం జరిగినప్పుడు. నేను చెప్తా వినండి. ఏందంటే లాస్ట్ వరకు వినండి వీడియో. ఈ ఒక అమ్మాయిని నేను చూసిన కదా! మీకు మీకు చెప్తున్నా అనమాట. ప్రూఫ్ ఎట్లుంటదనేది. వాళ్ళు ఆ అమ్మాయికి చేతబడి చేసిరనమాట. ఎవరు? ఆ అమ్మాయి వాళ్ళు ఒక షాప్ పెట్టుకున్నారనమాట. ఆ షాపు కంటే ముందు ఒక షాప్ ఉందనమాట. ఆ షాపు నడవకుండా ఈ వీళ్ళ షాపే బాగా నడిసిందనమాట. ఏది ఇడ్లీ బండి, దోస బండి ఉంటది కదండీ! అదే మేము మాస్ ఏరియాలో కదా పుట్టి పెరిగింది నేను. కాబట్టి అక్కడ ఇడ్లీ బండి ఆడ పక్కనే ఇంకో బండి ముందు ఉందనమాట. ఎప్పటినుంచో ఉంది. అయితే వాళ్ళది నడవలేదనమాట. వీళ్ళది స్టార్ట్ చేసినాక కొత్తగా వాళ్ళు పాపం కొత్త దంపతులేం గాదు గానీ, చిన్న చిన్న పిల్లలున్నారండి ఆమెకి. ముగ్గురు పిల్లలున్నారు. చిన్న చిన్న పిల్లలు. భార్యాభర్త కష్టపడి ఆ బండి దగ్గర కష్టపడి వాళ్ళు పొద్దున మార్నింగ్ రకరకాల టిఫిన్స్ చేసేవాళ్ళు. సాయంత్రం అయితే బజ్జీలు అలాంటివి వేసేవాళ్ళు. ఆ బండి నడుస్తుంది తీసేయమని ఫస్ట్ గొడవలు చేసిరనమాట పక్కన బండి వాళ్ళు. తీసేయమని గొడవలు చేస్తే వీళ్ళు గొడవలకి లొంగలేదనమాట. వీళ్ళు అట్లనే ఆ బండి ఉంచిరనమాట. వాళ్ళు ఆ ప్లేసు వాళ్ళదే అనమాట. వాళ్ళదే ఆ ప్లేసు. కానీ వాళ్ళకి ఐడియా వచ్చి పెట్టుకున్నారు పాపం బ్రతకాలని. వేరే వాళ్ళు బ్రతకగూడదా అండి సమాజంలో? ఇంత విచిత్రమో చూడండి. అయితే ఈ ఈ పక్క బండి వాళ్ళేం జేషిర్రు పాపం వీళ్ళను కొత్తగా పెట్టుకున్న బండి వాళ్ళను ఆళ్ళ భార్యకి చేతబడి చేసిరనమాట. భార్యకి. అప్పుడు గొడవలు జరిగే క్రమంలో నీ సంగతి చెప్తా, కొన్ని రోజులలో నువ్వే తీసేస్తావు ఈ బండిని, నీ బ్రతికేమైపోతదని మొగుడిని బెదిరించిర్రు కూడా అనమాట. ఇవన్నీ నా కళ్ళ ముందే జరిగినాయనమాట. అంటే అక్కడ మా ఏరియాలోనే జరిగిందనమాట ఈ సంఘటనలు. మొత్తము పెల్లుబికిపోయిందనమాట ఆ విషయాలన్నీ. మాస్ ఏరియాలలో ఎట్లా ఉంటదంటే ఆడవాళ్ళు ఇప్పుడు ఇక్కడ ముచ్చట్లు పెట్టుకోరు. ఇప్పుడు ఈ ఈ కాలంలో ముచ్చట్లు పెట్టుకోవట్లే. కానీ ఆ కాలంలో ముచ్చట్లు పెట్టుకునేవాళ్ళు బాగా ఆడవాళ్ళు. మళ్ళా ఇండ్లల్లో పని చేసుకునేవాళ్ళు, ముచ్చట్లు పెట్టుకునేవాళ్ళు. అట్లా అన్నమాట. ఇక ఆ అమ్మాయికి ఆ అమ్మాయికి ఎట్లా చేసిర్రో చెప్పనా అండి? కొంతమందికేమో సూదులు అవి ఇవి పొడిచినట్టుగా అయితది. హాస్పిటల్‌కి వెళ్తే ఏమీ తెలవదు. ఏమీ బయటికి రాదు. అట్లా అనమాట. ఈ అమ్మాయికి ఏం చేసిరంటే, ఆ అమ్మాయికి పిచ్చి లేసి తనంతట తానే కిరోసిన్ పోసుకొని అంటించుకుందండి ఆ అమ్మాయి. ఎంత విచిత్రమో చూసిర్రా? ఆహ్, అక్క, అక్క అని అనేదాన్ని నేను. ఎప్పుడైనా వాళ్ళ బండి దగ్గరికి వెళ్ళి నేను మా తమ్ముళ్ళు కలిసి టిఫిన్స్ ఎప్పుడైనా తెచ్చుకునేవాళ్ళం. అప్పట్లో. అప్పట్లో బండ్లు చాలా టిఫిన్ సెంటర్స్ లేవు అప్పుడు. ఏదో అప్పట్లో ఆ బండి ఉందనమాట. ఆ బండి ఆడ పక్కన ఇంకో బండి. అయితే వాళ్ళు చెప్పిరనమాట. "తియ్యకపోతే మీ జీవితం కోల్పోతారన్నట్టుగా" తెలంగాణ లాంగ్వేజ్‌లో బాగా తిట్టుకున్నారనమాట. మేము తియ్యమని వీళ్ళు గూడా అన్నారనమాట. అయితే అట్లా మెల్లిగా ఆ అమ్మాయికి ఫస్ట్ మానసికంగా దెబ్బతిన్నదనమాట. అంటే ఫస్ట్ మానసిక స్ట్రెంగ్త్‌ని తీసేస్తారనమాట. అంటే మానసికంగా పిచ్చోళ్ళని చేసేస్తారు. చేసేసిన తర్వాత వాళ్ళు ఆత్మహత్య చేసుకునే మంత్రాలు, తంత్రాలు చేసేస్తారనమాట. ఇది ఆ మంత్రాలేంటో మనకు తెలవదు గానీ అదే చేసిరనమాట ఆమెకి. ఆమె ఇంకా కిరోసిన్ పోసుకొని తగలడింది. ఇంకా అప్పుడు ఆ భర్త భయపడిండనమాట. దెబ్బకి భయపడి ముగ్గురు పిల్లల్ని తీసుకొని వాళ్ళ సొంతూరుకి వెళ్ళిపోయిండండి. వెళ్ళిపోయి ఇంకా అక్కడనే పిల్లల్ని పెంచుకుంటుండు. ఏమో ఆ మధ్య తర్వాత కొన్ని సంవత్సరాలకి ఇంకో మ్యారేజ్ చేసుకుండంట. అది వేరే విషయం గానీ, ఈ అమ్మాయినికి చేతబడి చేసినండి. ఎందుకంటే ఆ అక్క మంచిగుండేదండి. ఆ అక్క చాలా బలంగా, లావుగా, తెల్లగా, అందంగా మంచిగుండేదనమాట. చక్కగా టిఫిన్స్ చాలా టేస్టీగా ఉండేయి. అందుకనే వీళ్ళకి ఎక్కువ మంది వచ్చి కొనుక్కునేవాళ్ళు వీళ్ళ బండి దగ్గర. ఈ విధంగా అలాంటిదొక సంఘటన చూసినా. ఇంకా మా అత్తగారి ఊర్లో చూశానండి. అక్కడ ఇంకా మ్యారేజ్ కాలేదనమాట ఆ అమ్మాయికి. 16, 17 ఇయర్సో అనమాట. ఆ అమ్మాయి కూడా చేతబడే జరిగింది. ఆ అమ్మాయి మా చుట్టాలావిడే అనమాట. కాబట్టి మేము చూడడానికి కూడా వెళ్ళొచ్చినామనమాట. చూసొచ్చినామనమాట. అప్పుడే నాకు కొత్తగా పెళ్ళయిందనమాట. ఇంకా కొత్తగా పెళ్ళయింది 2 సంవత్సరాలు అయ్యిందండి నా పెళ్ళయ్యి. పిల్లలు కాలేదు ఇంకా అప్పటికి. చూడడానికని వెళ్ళినామనమాట. చుట్టాలోళ్ళని చెప్పేసి. ఆ అమ్మాయి విపరీతంగా సూదులు పెట్టి కుచ్చుతారు కదా! అట్లా అమ్మా ఇక్కడ నొప్పి, అబ్బా ఇక్కడ నొప్పి అని విలవిలలాడుతుంది. సినిమాలలో మనం పిశాచ సినిమాలలో చూపిస్తారు చూడండి. ఈ అని ఇట్లా అయిపోతారు కదా! అట్లా అయిపోతుందనమాట. ఆ అమ్మాయి వంకర్లు తిరిగిపోతుంది. అయితే ఆ అమ్మాయికి చాలా చోట్లలో తిప్పిండ్రండి. కానీ అది ఫలితం లేదన్నమాట.
ఆ ఊరే తంత్ర విద్యలకు, మంత్రాలకు నిలయమైన ఊరు గదా! మరి వేరే వాళ్ళైనా ఉంటారు గదా! వాళ్ళ దగ్గర తీసుకెళ్ళిండ్రు వీళ్ళు ఫ్యామిలీ. తీసుకెళ్ళినా గూడా ఫలితం లేదన్నమాట. కానీ ఎట్లుంటదో చెప్పనా అండి? అసలకి ఓహ్, అసలకి ఆ కాలంలో భగవన్నామస్మరణ లేదు, నిత్య దీపారాధన లేదు, ఇంట్లో ఒక స్తోత్రం లేదు, ఏదీ లేదనమాట. అసలు అందుకనే అండి అట్లా చేతబడికి గురవుతారో. అయితే ఆహ్, నేను లాస్ట్‌లో మీకు చేతబడి, చిల్లంగి ఇలాంటివి ఉంటాయి గదా! ఏదైనా గూడా చిన్న చిన్న ప్రయోగాలు గూడా చేస్తారు. ఇంట్లో లక్ష్మీదేవిని హరించుకొని పోయేటట్టు చేస్తారు. ఇంట్లో అనారోగ్యాలొచ్చేటట్టు చేస్తారు. ఇంకా చీటికి మాటికి ఇంట్లో కొట్లాటలయ్యేటట్టు చేస్తారు. ఇంకోటేందంటే ఆహ్, ఇంకా చాలా రకాలుగా చేస్తారండి. వాళ్ళకి వాళ్ళే ఆత్మహత్యలు చేసుకునేటట్టు చేస్తారనమాట. అయితే ఈ తంత్ర విద్యలు తెలిసిన వాళ్ళ గురించి కొంచెం నేను చెప్తా. నాకున్న సమాచారం మేరకు ఏందంటే మా హ్మ్. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయినా, మా అత్తగారి ఊర్లో అయినా టాక్ అనమాట. ఈ విషయము అనుకుంటుంటారనమాట వాళ్ళు. అయితే ఏమని అంటే, ఈ మంత్ర విద్యలు వచ్చిన వాళ్ళు ఉంటారు గదా! ఆహ్, ఇలాంటి చేతబడి, చిల్లంగి అంటే దుష్ట శక్తులను వీళ్ళు స్వాధీనపరుచుకుంటారనమాట. ఈ ఈ మంత్రగాండ్లు. స్వాధీనపరుచుకొని ఆ దుష్ట శక్తులను ప్రయోగిస్తుంటారనమాట మనుషుల మీద. అయితే ప్రయోగించకపోతే ఆ దుష్ట శక్తులు ఉంటాయి గదా! వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నయి మంత్రగాండ్లు వీళ్ళనే తినేస్తాయన్నమాట. వాటికి ఆహారం గావాలన్నమాట. ఆ చాతబడి, చిల్లంగి ఇలాంటి తంత్ర విద్యలు నేర్చుకున్న ఈ వ్యక్తులు ఆ తంత్ర విద్యలను వేరే వాళ్ళ మీదకి ప్రయోగించకపోతే ఆ తంత్ర విద్యలు వీళ్ళనే నాశనం చేస్తాయన్నమాట. ఇది టాక్ అన్నమాట. ఇది మాట్లాడుకుండంగా నేను విన్నా. ఒక్కరు గాదు చాలామంది మాట్లాడుకుండంగా విన్నా. మా ఇంట్లో మా పని మనిషి గూడా చెప్పిందనమాట. ఇంతకుముందు ఇప్పుడున్న పని మనిషి గాకుండా ఇంతకుముందు ఒక పెద్ద మనిషి ఉండేదనమాట. ఆమెకు 60 ఇయర్స్. ఆమె ఆమె ఊర్లో నుంచి వచ్చి ఇక్కడ పనులు చేసుకునేదనమాట. ఆమె చెప్పిందనమాట నాకు. అయితే వీళ్ళు ఏందంటే వేరే వాళ్ళ మీద ఆ శక్తుల్ని ప్రయోగించకపోతే ఆ శక్తులు వీళ్ళనే సర్వనాశనం చేస్తాయన్నమాట. కాబట్టి వీళ్ళేం చేస్తారు, ఎవ్వరు పడితే వాళ్ళు, ఎవ్వరు దొరికితే వాళ్ళకి ఈ చేతబడి ఆ శక్తులను ప్రయోగింపజేసేస్తూ ఉంటారనమాట. ఎవ్వరు నాశనమైనా పర్వాలేదు. అసలు నేర్చుకోకూడదండి అవి. ఎందుకంటే వాటికి ఆహారం కావాలి. వాటికి వాటికి కడుపు నింపాలి. అంటే వాటిని వేరే వాళ్ళ మీదకి ప్రయోగింపజేస్తే వాళ్ళు సర్వనాశనం అయితారు గదా! వాటి ఆకలి తీరుతదప్పుడు. కాబట్టి ఇట్లా కూలంకుషంగా చెప్పేస్తున్నారనమాట క్లియర్‌గా. ఇప్పుడు వాటిని ప్రయోగించలేదనుకోండి, ఈ తంత్ర విద్యలు నేర్చుకున్న వ్యక్తి ఉత్తముడిలాగా మారిపోయి, ఆహా! నేను ఉత్తముడినే అనుకోని ఉన్నాడనుకోండి, అప్పుడు ఆ శక్తులు ఇతన్నే హరించుకు వేస్తాయని ఒక టాక్ అన్నమాట. అయితే ఇంకో టాక్ ఏందంటే వాటిని సంతృప్తి పరచడానికి ఇట్లా మనుషుల మీద ప్రయోగాలు చేయకుండా ఇంకా వేరే ఏమైనా పద్ధతులు ఉంటాయేమో అని నాకు అనుమానం. నాకు నేనే అనుకున్నాననమాట. ఏందంటే కోళ్ళు, మేకలను బలియడము అలాంటివి ఏమన్నా ఉంటాయేమో. ఎందుకంటే తంత్ర విద్యలు నేర్చుకున్న వాళ్ళందరూ ఇట్లా చేతబడి చిల్లంగి చెయ్యరండి. అందరికీ చెయ్యరు. వాళ్ళు ఉత్తములాగా ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. నివారణ చేస్తుంటారు ఇంకా. అందుకని నేను ఇది సగమే నమ్ముతా అనమాట. కానీ ఇది నిజమని ఎట్లా నమ్మినా అంటే మా ఇంట్లో ఒక పని మనిషి వచ్చింది 60 సంవత్సరాల ఆమెకి అని చెప్పిన కదా! ఆమె నొక్కి వక్కానించిందనమాట. నేను వాదించిననమాట ఆమెతోని. అట్లెట్లుంటది, ఇట్లెట్లుంటది అని చెప్పేసి. అయితే అవునమ్మా, నిజమమ్మా, నమ్మమ్మా అని చెప్పేసి మా ఊర్లో జరిగిందమ్మా. ఇట్లా అట్లనే ఉంటారమ్మా. తంత్ర విద్యలు వేరే వాళ్ళ మీద ప్రయోగించకపోతే వాళ్ళనే నాశనం చేస్తాయి. అందుకని ఎవ్వరు దొరకకపోతే పెండ్లాంకి కూడా చేసేస్తారమ్మా వీళ్ళు అని చెప్పిందనమాట. ఇది నిజమండి. ఇది నేను నా చిన్నప్పుడు విన్నా ఇది. నా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అటు మా ఏరియాలో మాట్లాడుకుంటుంటే విన్నా అనమాట. ఈ చేతబడి చిల్లంగి అనేది తంత్ర విద్యలు నేర్చుకున్న వాళ్ళు వేరే వాళ్ళ మీద ప్రయోగం చేయకపోతే వాళ్ళే సర్వనాశనం అవుతారనేది. కాబట్టి వీళ్ళు పెండ్లాలకు గూడా, వాళ్ళ పిల్లలకు గూడా, చుట్టాలల్లో గూడా వాళ్ళు చేసేస్తుంటారనమాట. అంతేకాదు ఇతరుల ఎనర్జీని సక్ చేసుకుంటారనమాట వీళ్ళు. అంటే పీల్చుకుంటారు. అంటే తల మీద చెయ్యి పెట్టి ఎవరైనా మంత్రగాడు గిట్ట తల మీద చెయ్యి పెట్టి మిమ్మల్ని ఆశీర్వదిస్తుంటే తస్మాత్ జాగ్రత్త అండి. మీ ఎనర్జీని సక్ చేసేసుకుంటారు. తర్వాత మీరు ఎట్లయిపోతారంటే పీల్చి పిప్పి అయిపోతారు కదా! అట్లా అయిపోతారనమాట. పీల్చి పిప్పిలాగా అయిపోతారనమాట. రోగగ్రస్తులు అయిపోతారు. ఇట్లా అనమాట. కాబట్టి
ముఖ్యంగా ఇట్లాంటి చేతబడి చిల్లంగిలు అనేవి ఉంటాయండి. చిన్న స్థాయిలో ఉండేవేమో ఊరికే ఇంట్లో గొడవలు జరిగేటట్టు. మూడు పెళ్ళాలనే వాళ్ళు ఆనందంగా ఉంటే ఓర్చుకోలేని కొంతమంది అప్పటికప్పుడు మంత్రం వేసేసి వాళ్ళకి కొట్లాట అయ్యేటట్టు చేస్తారండి. ఇది నేను స్వయంగా అనుభవించిందనమాట. ఎందుకంటే నేను చెప్పినా కదా! మా అత్తగారు ఊరు మొత్తము అదే అనమాట. అయితే మా అత్తగారు వాళ్ళు కూడా తిరుగుతారు అక్కడికి, ఇక్కడికి అని చెప్పేసి మీకు నేను పాత వీడియోస్‌లలో మీకు తెలుస్తది. అంతేకాదు మా అత్తకే స్వయంగా కొన్ని వచ్చు అని నా అనుమానం అనమాట. అనుమానం కాదు, ఇక నిజమే అండి. అయితే ఇప్పుడు చుట్ట పేరు మీదలాగా ఇట్లా వస్తారు కదా! వచ్చి మంచిగా మనము అద్భుతంగా మనకు తెలవదు కదా! స్టార్టింగ్ కొత్తగా పెళ్ళైనప్పుడు తెలవదు కదా! తెలవనప్పుడు ఎట్లుంటాం, బానే ఉంటాం కదా! కొత్తగా పెళ్ళైనప్పుడు. సడెన్‌గా గొడవలయ్యేటట్టు చేసేస్తారండి. భర్త మీద లేకుండా, భర్తకు భార్య మీద లేకుండా అట్లా చేసేస్తారు. కుళ్ళు, కుతంత్రాలతోని చేసేస్తారనమాట. సొంత మనవరాండ్లకే సొంత మనవరాండ్లకే పెద్ద పెద్ద జబ్బులొచ్చేటట్టు కూడా చేసేస్తారనమాట. మనవరాండ్లకే. ఎందుకంటే వాళ్ళు శక్తులను ప్రయోగించకపోతే వాళ్ళ పని ఔట్ అనమాట. అందుకని. ఇది నిజం. ఇది నిజం. ఏందంటే మా పక్కింట్లో ఒక ముసలివాడు చెప్పా గదా! వాళ్ళ మామయ్య పశుపతి అయ్యి వచ్చిండని చెప్పేసి తంత్ర విద్యలు నేర్చుకొని. ఆ ముసలోడు సొంత మనవరాలు సొంత పెళ్ళాం మీద గూడా ప్రయోగాలు చేసిండండి. "నీకెట్లా తెలుసక్కా చెప్పిర్రా నీకేమన్నా" అంటే నాకప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు నేను లలితా సహస్రనామాలు చదివే రోజులనమాట. కుండలిని అవేకెనింగ్ అయినప్పుడు అట్లా తెలిసిపోతాయండి. అబద్ధాలు కాదు, నిజము. అట్లా తెలిసిపోతాయి. ఏం జరుగుతుంది అనేది తెలిసిపోతదనమాట. వాడు పశుపతి అయ్యి వచ్చిండు, మా ఇంట్లో కోడలి చేత లలితాదేవిని బంధింపజేసిండు. ఇవన్నీ వీడియోసు మన ఛానల్‌లో ఉంటాయి. వెళ్లి చూస్తే తెలుస్తది మీకు, ఓల్డ్ వీడియోస్. నేను చెప్పినా కదా! వాడు ఎక్కడ ఎవరు దొరకకపోతే మనమరాలికే చేసేసిండనమాట. తర్వాత పెళ్ళానికే ఒకసారి చేసేసిండు. పెళ్ళామే అడ్డం పడ్డది. అంటే అడ్డం పడరా, ఇగ అడ్డం పడితే చేతబడి అని అంటారా అక్క అని అనొచ్చు. అది నిజమండి. అది నిజం. అది చెప్తే నమ్మశక్యంగా ఉండవు కాబట్టి నేను చాలా వరకు చెప్పననమాట. ఇంకెన్నో చూసినా నేను. ఇంత చిన్న వయసులో 48 సంవత్సరాల వయసులో 60,000 విషయాలు తెలుసు నాకు. అంటే అంత జరిగిందనమాట. మొత్తం ఆధ్యాత్మికత్వానికి సంబంధించిన అనుభవాలే గాదు, ఈ ఈ భూత ప్రేత పిశాచాలకు సంబంధించినవి, మరి ఇంకా ఈ చేతబడి చిల్లంగి లాంటివి ఇవన్నీ నా చుట్టే ఉంటాయనమాట. శత్రువులు మొత్తం నా చుట్టే ఉంటారు గాబట్టి వాళ్ళు జ్ఞానోదయం చేసిర్రనమాట నాకు. అన్నీ ఉన్నాయమ్మా అని జెప్పేసి. అంటే శత్రువులు ఉన్నప్పుడు ఆళ్ళు చేసే అన్నిటి బాధలనేవి అనుభవించినప్పుడే మనము తెలివి కల వాళ్ళలాగా మారిపోతామనమాట. అనుభవించకపోతే ఏది తెలవది. అనుభవిస్తూ ఉన్నందుకే ఇంత రాటుదేలిపోయి అన్నీ తెలుసుకున్నా అనమాట నేను. చుట్టూ శత్రువులే, మంత్ర ప్రయోగాలు, చేతబడులు అలాంటివన్నీ చూసినా గదా! అమ్మవారిని బంధించడం, లలితాదేవిని బంధించిర్రు. బంధిస్తే ఏం సింప్టమ్స్ వచ్చినాయి, ఏం జరిగినాయి, ఇవన్నీ నేను అనుభవించిన గాబట్టే నాకు తెలిసింది. లేకపోతే ఎట్లా తెలుస్తాయి? లలితాదేవిని బంధించినప్పుడు ఏం జరిగిందనేది ఒక పెద్ద వీడియో చేసి నేను మన ఛానల్‌లో పెట్టా. చూడండి మీరు, ఓల్డ్ వీడియోస్‌లలో ఉంటది. శత్రువులను నేను పరుగులు పెట్టించిన అని చెప్పేసి ఒక వీడియో ఉంటది చూడండి. అయితే ఇట్లా వీళ్ళు తల్లి కొడుకు మీద కూడా చేసేస్తదనమాట ప్రయోగం. చేసేసి కొడుకుని కూడా సమాప్తం చేస్తది. ముఖ్యంగా ఈ తంత్ర విద్యలు నేర్చుకునే వాళ్ళు అసలు ఎవరు నేర్చుకుంటారో చెప్పనా? అసలు ఆ కఠినాత్ములు, బండరాయి వాళ్ళు, బ్యాడ్ పీపులే నేర్చుకుంటారని చెప్పొచ్చు. నిజమండి. ఎందుకంటే అందరూ మంచిని నేర్చుకోవాలనుకుంటారు గానీ, చెడుని ఎందుకు నేర్చుకుంటారు? యాక్చువల్‌గా నేను ఈ వీడియో ఓ 2 రోజులయినంక చేద్దామని అనుకున్నా. కానీ మామూలుగా యూట్యూబ్‌లో ఇట్లా చూస్తున్నాననమాట. ఇప్పటిదాకానే చూస్తూ ఉంటే ఒక తల్లి ఏదో ఊర్లో కొడుకుకి చేతబడి చేసిందంట. సడెన్‌గా జ్ఞాపకం వచ్చిందనమాట. నిజంగానే మా ఊర్లో అండి తల్లి అంటే ఆ ముసలామె కొడుకుకి చేతబడి చేసేసి వాడు తనంతట తానుగా కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకునేటట్టు చేసేసిందనమాట ఊర్లో. అట్లా అనమాట. అది చెప్తే నమ్మశక్యంగా ఉంటదా? అసలకి నమ్మరెవరు. కానీ నిజం. నేను ఇన్ని ఆధ్యాత్మిక విషయాలు చెప్తూ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముంది చెప్పండి? అట్లా చాతబడి చిల్లంగి మంత్రతంత్ర విద్యలు అవనేవి గూడా ఉన్నాయి. అవి గూడా ఉన్నాయి. తంత్రశాస్త్రం అని ఉంది. శివుడికి గూడా తంత్రశాస్త్రం అనేది అవన్నీ తెలుసు. అయితే ఈ విధంగా ఇప్పుడు మనం ఉంటాయని మనం తెలుసుకున్నాం గదా!
ఇటు బ్యాడ్ కళలు కూడా పడతాయండి. భయంకరమైన బ్యాడ్ కళలు, పిచ్చి పిచ్చి కళలన్నీ పడతాయి. అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. చేతబడి వీడియో లెంత్ అయితే ఎక్కువ అవుతుందండి. ఇక నేనేం చేయలేను. చేతబడి చిల్లంగి అనే వాటిని మనం నివారణ చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే అసలు మీకు విషయం తెలుసా? నిరంతర భక్తి సాధనలు చేసే వాళ్ళని నిరంతర భగవన్నామస్మరణ ఇంట్లో నిత్య పూజ జరిగే ఇంట్లో ఏదైనా చేతబడి చిల్లంగి అలాంటివి జరిగినా కూడా వాటి ఫలితం అనేది 30% మన దగ్గరికి రాదు. ఒక పావు భాగం వచ్చినా అది చిన్నగా వచ్చేసి వెళ్ళిపోతుంది. అయితే మన ఎక్స్ట్రీమ్ లెవెల్లో మనం భక్తులం అంటే నిరంతర భగవన్నామస్మరణ, భగవంతుడితోనే సంభాషణలు జరపగలం. మనం అంత భగవతత్వం అనేది అనుక్షణం భగవంతుడిని గుర్తు చేసుకుంటూ భగవన్నామస్మరణ చేస్తూ ఉన్నాం. అంత హై లెవెల్లో ఉంది మన స్పిరిచువల్ గ్రోత్ అన్నప్పుడు చేతబడి చిల్లంగి అనేవి మన దగ్గర మనని తాకలేవు కూడా అండి అవి. ఎందుకంటే మనకు ఆరా అనేది మన చుట్టూ స్పిరిచువల్ ఆరా అనేది, భగవంతుని యొక్క ఆరా అనేది లేయర్స్గా ఒక 12 లేయర్స్ కూడా అవుతుందన్నమాట. 12 లేయర్స్ అంటే 12 లేయర్లు అంటే అది శక్తివంతమైన ఆరా అనమాట. శక్తివంతమైన ఆరా అంటే ఆ ఆరాలోపటికి చొరబడి వాళ్ళు ఇతరులు చేసే చేతబడి చిల్లంగి అది మన శరీరాన్ని టచ్ చేయలేదనమాట. మన చుట్టూ బంతిలాగా ఏర్పడుతుందండి ఆరా. మనం ఆ బంతిలో ఉంటాం. ఆ ఆరా ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనము ఒక చేతబడి చిల్లంగి చేసి ఏదో ప్రయోగాలు చేసి 4 రోడ్ల కూడలిలో ఏదైనా పెట్టిరనుకోండి, సడన్గా మనం దాన్ని అరికాలతో తొక్కేసినా కూడా మనకేం కాదు. నిత్యం అండి, నిత్యం తొక్కేసినా కూడా మనకేం కాదు. ఎందుకంటే మనకు భగవత్ శక్తి అనేది ఎక్కువ మొత్తంలో ఉంది. ఇప్పుడు 100% మనకు భగవత్ శక్తి ఉందనుకుందాం. ఎవరైనా ఇతరులు 50%, 60, 70% శక్తి గల మంత్ర ప్రయోగాన్ని మన పైకి వదిలినా కూడా ఇక్కడ మనకు 100% ఉంది పవర్ అనేది, స్పిరిచువల్ పవర్. అప్పుడు అది మనల్ని ఏమీ చేయలేదు. అది తక్కువ పవర్ కదా, ఏమీ చేయలేదు. ఒకవేళ చేసినా కూడా పించ్ ఆఫే చేస్తుంది, ఎక్కువ చేయలేదు. అందుకని ఎవరైనా కూడా ప్రతి ఒక్కరూ ఇప్పుడు బిజీ కాలం కాబట్టి చెప్తున్నా నేను, భగవన్నామస్మరణ అనేది ఒకటి బిజీగా ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది, మంచిగా ఉంటుంది. వాళ్ళు ఎట్లనైనా కూడా భగవన్నామస్మరణ చేయగలరు, ఇంట్లో పని చేస్తూ ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా. అయితే ఇంకా అంత పని లేని వాళ్ళు గృహిణులు అయినప్పుడు తమ కుటుంబాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత గృహిణి మీద ఉంటుంది, మగవాళ్ళ మీద ఉంటుంది అని ఎందుకు చెప్పట్లే అక్క అంటే, మగవాడు బయటికి పనులలోకి వెళ్తాడు కదా. సరే ఇప్పుడు ఆడవాళ్ళు కూడా జాబులు చేస్తున్నారు, కానీ నేను గృహిణుల గురించి చెప్తున్నా. జాబులు చేస్తూ కూడా ఇంకా ఎక్కువ కష్టపడితే అంటే ఇంట్లో ఇట్లా తొందరగా దీపం వెలిగించి ఎట్లా పోవాలనేది ఒక వీడియో చేస్తానండి. గృహిణులు కాకుండా జాబులు చేసే ఆడవాళ్ళు కూడా నిత్య దీపారాధన ఫాస్ట్గా ఎలా చేసుకొని జాబ్కి వెళ్ళిపోవాలనేది నేను ఒక వీడియో చేస్తా. ఇంట్లో ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం, తర్వాతనే నిత్య పూజ. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం మూలంగా మంత్రప్రయోగాలు అనేవి కూడా మనపైకి ఎక్కువగా ఎఫెక్ట్ చూపవు, ఎవడైనా చేతబడి చిల్లంగి చేసినా కూడా. ఎందుకంటే ఇల్లును అశుభ్రంగా ఉంచుకోవడం మూలంగా నెగిటివిటీ అనేది ఉంటుందండి. నెగిటివిటీ అనేది, అశుభ్రం అంటే నెగిటివిటీ, బ్యాడ్. కాబట్టి బ్యాడ్ అనేది చక్కగా ఇంట్లోకి వచ్చేస్తుంది. అదే శుభ్రంగా ఉన్న దగ్గర బ్యాడ్ అనేది రావడానికి దానికి ఎక్కడ ఉంటుంది, అది నిర్వీర్యం అయిపోతూ ఉంటుంది. అందులో మనం ఇల్లు శుభ్రంగా పెట్టుకొని అంటే నిత్య పూజ, ప్రతిరోజు నిత్య పూజ చేస్తూ ఏదో మధ్యలో ఆరోగ్యం బాగాలేనప్పుడు ఋతుక్రమ సమయంలో చేయం, ఓకే, అప్పుడు భగవన్నామస్మరణ చేస్తుంటాం కాబట్టి బ్యాలెన్స్ అయిపోతుంది. నిత్య పూజ అనేది చేస్తూ ఉన్నప్పుడు భగవత్శక్తి ఎక్కువగా విడుదలవుతుంది. మళ్ళీ నిత్య పూజలో మనం పువ్వులు, పసుపు, గంధము, పసుపు గడపలు, మామిడాకులు కట్టుకోవడము, యాపాకులు కట్టుకోవడము, ఈ చేతబడి చిల్లంగి అనేది చేయబోతున్నారు అని అనుమానం ఉన్నప్పుడు మారేడాకులు, రాగాకులు కట్టుకోండి. అంటే మెయిన్ డోర్కే కట్టుకోవాలనంటే ప్రాబ్లం అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఇంట్లో లోపల కూడా తోరణాలు కట్టేసేయండి. అటు ఇటు ఏదైనా హుక్స్ లాగా ఏదైనా పెట్టేసి దారాలు కట్టేసి పైకి మీరు అంటే స్లాబ్కి అంటే మొత్తం మన మొహానికి ఆనకుండా కొంచెం పైకి మర్రాకులు, రాగాకులు, మామిడాకులు, యాపాకులు కలిసి తోరణాలు కట్టేసేయండి. అవి ఎండిపోగానే తీసేయాలి, మళ్ళీ పచ్చివి కట్టాలి, అట్లా అనమాట. అంతేకాకుండా ఇంట్లో చేతబడి చిల్లంగి జరిగిందని మీకు అనుమానం వచ్చే ఇంట్లో అసలు జరగదండి. నిత్య పూజ, భగవన్నామస్మరణ, స్తోత్ర పారాయణాలు, విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు, చిన్న చిన్న స్తోత్రాలైనా కూడా మీరు చేస్తూ ఉన్నారంటే అసలు చేతబడి చిల్లంగి అనేది ఎవరైనా చేసినా కూడా మన ఇంట్లోకి చొరబడి రాలేదు, వచ్చినా పించ్ ఆఫే జరుగుతుంది కానీ ఎక్కువ జరగదండి. ఇంకా
మీకు కవచాలని ఉంటాయండి. నేను కవచాలని చెప్తే కొంతమందికి అర్థం కావట్లేదు. చాలామందికి అర్థమవుతుందండి. ఎందుకంటే స్తోత్ర పారాయణం చేసే వాళ్ళకి నరసింహ కవచం, నారాయణ కవచం, రుద్ర కవచం, దుర్గా కవచం, శూలిని దుర్గా కవచం, ప్రత్యంగిరా కవచం, వారాహి కవచం, ఇవన్నీ కవచాల బుక్కు. నేను ఇది తప్పకుండా కొంచెం గుర్తు చేయండి నాకు. గుర్తుకు ఒక్కోసారి మర్చిపోతా, మళ్ళీ ఇంట్లో పనిలో పడతా కదా. నా దగ్గర కవచాల బుక్ ఉందన్నమాట. ఆ కవచాల బుక్ నేను పోస్ట్ చేస్తా, మీరు ఎక్కడైనా కొనుక్కోండి. అది మరి దాని వెనక ఏమైనా పబ్లికేషన్స్ ఎక్కడ దొరుకుతుంది అనేది ఉందేమో చూస్తా, వెనక ముందు పోస్ట్ చేస్తా ఫోటో తీసి. సరేనా అండి. అది అన్ని కవచాలే ఉంటాయి అనమాట. అన్ని దేవుడు, నారాయణ కవచము, నరసింహ కవచము, దుర్గా కవచము, రాహు కవచము, కేతు కవచము, అన్నీ ఉంటాయి అనమాట. కవచాల బుక్ అనమాట అది మొత్తమే. ఇంకోటేమో అష్టకాల బుక్ అని కొనుక్కున్నా, అంటే అన్ని అష్టకాలు ఉంటాయి. నరసింహ అష్టకము, దుర్గా అష్టకం, అట్లా అనమాట. అన్ని అట్లా బుక్స్ అట్లా కొనుక్కుంటా అనమాట నేను. అంటే ఇప్పుడు కొనుక్కునేదాన్ని కొనుక్కోవడం ఆపేసిన, సరిపోయింది. ఇంకా కొనేసుకోవాల్సినవి అన్నీ కొనేసుకున్నా, ఇంకా అయిపోయింది అనమాట. 10 సంవత్సరాలుగా ఏం కొనట్లేదు. అయితే ముఖ్యంగా కవచాలు చదవండి మీరు. నరసింహ కవచం అద్భుతమైనది, నరసింహ ఆరాధన అద్భుతమైనది. నరసింహారాధన చేస్తూ, నరసింహారాధన అంటే మళ్ళీ నేను ప్రత్యేకంగా ఏమైనా చేయాలా అని అడుగుతారు. కాదండి, నిత్య పూజ మామూలుగానే చేయండి. నరసింహస్వామి ఫోటో ఉంటుంది అట్లా. మా ఇంట్లో చూసిరు కదా, మా పూజ గది నరసింహస్వామి ఫోటో ఉంటుంది. నేను నరసింహ కవచాల బుక్ ఉంది, అంటే కవచాల బుక్ ఉంది కదా, నాకు నచ్చిన కవచాలు అప్పుడప్పుడు చదువుతూ ఉంటా. నరసింహ కవచం, నారాయణ కవచం, ఇలాంటివి. మీరు ముఖ్యంగా నరసింహ కవచాన్ని పారాయణం చేయండి. నరసింహ కవచాన్ని మాటిమాటికి పారాయణం చేయాలి. అది మాటిమాటికి అంటే కుదరదులేండి, కానీ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మీకేమైనా అనుమానం ఉన్న వాళ్ళకి చెప్తున్నాను నేను. మీకేమైనా ప్రయోగం జరిగింది అనే అనుమానం ఉన్న వాళ్ళకి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కవచం చదవండి. అయితే 3 సార్లు స్నానం చేయాలా మేమనంటే, మార్నింగ్ స్నానం చేసి నిత్య దీపారాధనలో కవచము చదివేసుకోండి. తర్వాత మధ్యాహ్నం ఏం చేయండి, మీరు ఈ గూగుల్ మాతను అడిగితే నరసింహ కవచం అని వస్తుంది. ఎందుకంటే మనం పూజ గదికి వెళ్ళి మళ్ళీ కవచాల బుక్ ముట్టుకోలేం, అన్నీ బెడ్ అవన్నీ ముట్టుకుంటాం కాబట్టి ఏం చేయాలి, అవన్నీ ముట్టుకున్నాం కాబట్టి మళ్ళీ స్నానం చేసి ఎన్నిసార్లు స్నానం చేస్తామండి, అన్నిసార్లు స్నానం చేయలేము. కాబట్టి ఏం చేయాలి, గూగుల్ మాత సహాయం తీసుకొని నరసింహ కవచం అని అడిగితే ఆ మాత ప్రసాదిస్తుంది మనకి నరసింహ కవచం. అప్పుడు ఏం చేయాలి, ఆ నరసింహ కవచాన్ని బయటికి చదవకుండా మనసులోనే నరసింహ కవచాన్ని మధ్యాహ్నం చదివేసేయండి. అర్థమవుతుందా అండి. తర్వాత సాయంత్రం ఏమైనా దీపారాధన చేసేవాళ్ళు స్నానం చేస్తారు కదా, అప్పుడు సాయంత్రం స్నానం చేస్తారు కాబట్టి నరసింహ కవచం చదివేసుకోండి. ఒకవేళ మేము సాయంత్రం దీపారాధన చేయమండి అంటే, నేను కూడా చేయను. మరి సాయంత్రం ఒక్కసారి చేసేవరకే ఇంకా సరిపోతుంది అనమాట. కాబట్టి భజనలు అవి ఇవి చేసుకుంటూ ఉంటా. ఇట్లా నేను మళ్ళీ ఏమైనా చదువుకోవాలనిపిస్తే దేవుడి గదికి వెళ్ళి బుక్స్ ముట్టుకోను. కాబట్టి ఏం చేస్తా, ఇప్పుడు మన చేతిలో సెల్ ఫోన్ ఉంది కాబట్టి ఉపయోగించుకుంటా గూగుల్ మాతను. ఇప్పుడు ఆ నరసింహ కవచం ఏం చేస్తా, అడిగి నరసింహ కవచాన్ని పెదవులు కదపకుండా చూస్తూ మనసులో చదివేస్తా. అర్థమైంది కదా మీకు ఎట్లా చదవాలనో. అట్లా మనం స్నానం చేయకుండా కూడా చదవచ్చు. బెడ్ మీద పడుకొని కూడా గూగుల్లో నరసింహ కవచం తీసి నరసింహ కవచాన్ని చదివేసేయచ్చు. అట్లా నరసింహ కవచము చదవడం మూలంగా మన చుట్టూ చాలా స్ట్రాంగ్ రక్షణ కవచం ఏర్పడుతుంది. ఇంకోటి చెప్తాం మీకు, ఏంటంటే మన ఇంట్లో నిత్య దీపారాధన జరగాలి, కర్పూర హారతులు, స్తోత్ర పారాయణాలు జరగాలి. అంతేకాదు ధూపం అనేది మీకు అనుమానం ఉన్నప్పుడల్లా ధూపం వేస్తూ ఉండండి. ఇల్లు పొగబారుతుందని అనుకోకండి. జీవితాలు పొగబారితే బాగుంటుందా చెప్పండి. జీవితాలు పొగబారొచ్చు కానీ ఇల్లు పొగబారకూడదా? 4-5 సంవత్సరాలకు ఒకసారి పెయింట్ వేయించుకోండి, పర్వాలేదు. కానీ నేను ఎప్పుడూ చూసినా ధూపం వేస్తూనే ఉంటా, ధూప్ స్టిక్స్ కూడా వెలిగిస్తుంటా. కానీ ఏమీ నల్లబడలేదు మా ఇల్లు, మరి నల్లబడలేదు. ఇప్పుడు 12 సంవత్సరాలు అయింది, నల్లబడలేదు. మరి యజ్ఞం కూడా చేస్తా నేను. యజ్ఞం చూపించట్లేదు మీకు, అసలు టైం లేదు నాకు. కొంచెం ఆగండి. మా అమ్మాయి 1 తారీఖు హాస్టల్కి వెళ్ళిపోద్ది. ఇంకా తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తుందో, ఇంకా దసరాకో ఏమొస్తుందో అనుకుంటా. కాబట్టి నాకు ఇక కొంచెం ఫ్రీ టైంలో ఉంటా. నేను మీకు ఖచ్చితంగా యజ్ఞం ఎట్లా చేయాలో చూపిస్తా. ఇంట్లోనే చిన్న బుజ్జి యజ్ఞం అనమాట. ఏం ప్రాబ్లం కాదు. మంటలు అంటుకపోతే అట్లా అని పెద్ద కుండం పెడతా అనుకోకండి. నేను చూపిస్తా. అందుకనే నేను చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఆ యజ్ఞం వలన ఇంట్లో
అద్భుతమైన సువాసనలు వెదజల్లుతాయనమాట. సువాసనలు అంటే మామూలువి కాదు. అందులో మనము లవంగ, యాలకులు అంటే మన మంత్రశాస్త్రానికి సంబంధించిన వస్తువులు కూడా అందులో ఏస్తామనమాట. అంటే యజ్ఞంవి అవి ఉంటాయి గదా! సమిధలు అని కాదు గానీ, నేనొక పౌడర్ కొనుక్కొస్తా అనమాట. అది యజ్ఞంలో ఏసేవి ఆకులు ఏమేమో ఉంటాయి రకరకాలవవి. అంటే ఇట్లాంటి షాప్ ఉంటది చూడండి. ఈ అరికెలు అన్నీ న్యాచురల్స్ అమ్మే షాప్ ఉంటది గదా! అందులో నేను తీసుకొస్తా అనమాట. అందులోనే ఆవు పిడకలు కూడా దొరుకుతాయి. అక్కడనే తీసుకొస్తా. ముద్ద కర్పూరం, పూజ సామాగ్రి అన్నీ తీసుకొస్తా. ధూప్ స్టిక్స్ కూడా ఆవు పిడకలతో తయారు చేసినవే అమ్ముతారు వాళ్ళు అసలు. అట్లా ఎంత బావుంటదో ఆలోచించండి ఒకసారి. ఆ ధూప్ స్టిక్స్ కూడా వెలిగిస్తా. ఒక్కొక్కసారి నేను ధూపం వేయలేని బిజీలో ఉన్నప్పుడు ధూప్ స్టిక్స్ 4 వెలిగించిందనుకోండి, ధూపం వేసిన దాంతోని అంత పొగొస్తది. అట్లా చేస్తుంటానమాట నేను మా ఇంట్లో. అట్లా ఒక్కొక్కసారి నిత్య దీపారాధన చేయను. ఇల్లు క్లీనింగ్ సమయంలో వారం రోజులు నిత్య దీపారాధన చేయను. అప్పుడు అయినా గూడా ధూప్ స్టిక్స్ 4 వెలిగిస్తా అనమాట. ధూప్ స్టిక్స్ ప్లస్సు ఇవి ఉంటాయి కదా! అగరబత్తీలు కూడా ఆవు పేడతో తయారు చేసినవే అమ్ముతున్నారు. సువాసనలనమాట. ఫ్లేవర్స్‌లో మల్లెపూలు, గులాబీల ఫ్లేవర్స్‌లో కూడా అమ్ముతున్నారు. అవి నేను కొనుక్కొచ్చి అవి వాడుతూ ఉంటా అనమాట. పూజ చేయకపోయినా గూడా. ఇంకా యజ్ఞంలో ఏమేమి ఎయ్యాలా అనేవి అది నేను వీడియో చేస్తాలెండి. యజ్ఞంలో లవంగాలు, యాలకులు, బాదాం పప్పులు అగ్నిదేవుడికి ఆవు నెయ్యి సమర్పించాలి. కొంచెం అయితే చాలు. అద్దపావు ఆవు నెయ్యి అయితే చాలు. అంత గూడా కాదు. అది అంత పట్టదు. టీ స్పూన్‌తో ఏస్తుంటాం మనం. తర్వాత యాలకులు అన్నీ మంచి భరితమైన ద్రవ్యాలు వేస్తామనమాట. అందులో అగ్నిదేవుడికి స్వీట్ కూడా సమర్పించాలి. అగ్నిదేవుడికి స్వీటు నేనైతే రేపు యజ్ఞం చేస్తాననంగా ఇవాళనే ఏం తెచ్చుకుంటా అంటే స్వీటు సమర్పిస్తా. యజ్ఞగుండంలో ఏంటిదంటే పేడాలు, కలాకాను ఉంటది కదా! అది తీసుకొస్తా. ఆ బెల్లం ముక్క కూడా ఎయొచ్చు. కానీ నేనేందంటే పాపం అగ్నిదేవుడికి ఏంటిది మంచిగా కలాకాను, లడ్డూలు ఏద్దామని తీసుకొస్తానమాట. చిన్న ముక్కేయాలండి. లడ్డు మొత్తం ఏసేరా ఇంత. మనం లడ్డు అంతనే చేసేది యజ్ఞం. అందులో లడ్డు ఏస్తే ఎట్లుంటది? చిన్న ముక్కలు పీసులు ఏస్తూ ఉండాలనమాట. బెల్లం ముక్క కూడా ఎయాలి అగ్నిదేవుడికి సమర్పించాలి స్వీటు. ఇట్లాంటివి ఉంటాయండి. నేను చూపిస్తానండి మీకు. నేను నెక్స్ట్ మంత్ తప్పకుండా యజ్ఞం చూపిస్తా. అయితే ఇట్లాంటి యజ్ఞం చేస్తుండాలి, భగవన్నామస్మరణ చేస్తుండాలి, కవచాలు చదవాలి. ఇక ఆల్రెడీ మీరు ఇవన్నీ చేస్తున్న వాళ్ళైతే మీ ఇంట్లోకి ఆ చేతబడి చిల్లంగి చేసిన ఆ తంత్ర విద్య అనేది మీ ఇంట్లోకి రానే రాదు. నిజమండి. ఇవి మంత్రతంత్రాలు మన మీద ప్రయోగించడం అనేది వేరే వాళ్ళు కూడా ఎందుకు ప్రయోగిస్తారో తెలుసా? అది మన ప్రారబ్ధ పాపకర్మ అండి. మనం చేసిందే మనకొస్తది. నిజం అది. మనం జీర్ణించుకోలేమనమాట నిజాన్ని. మనము వేరే వాళ్ళకి చేసినాం కాబట్టి అది మన దగ్గరికొస్తుందనమాట. అయితే మనము భగవత్కృపను పొందిన వాళ్ళం కూడా పూర్వజన్మలలో. కాబట్టి భగవంతుడు సహాయం చేస్తున్నాడు. మన ప్రారబ్ధ పాప కర్మని నిర్వీర్యం చేయడానికి భగవంతుడు హెల్ప్ చేస్తుంటాడు. అందుకని మనము భక్తి మార్గంలోకి తొందరగా వచ్చి మన ప్రారబ్ధ పాప కర్మ నుంచి తప్పించుకొని పోతూ మనం ఇక్కడి వరకు వస్తామన్నమాట. అది అద్భుతం అనమాట. భగవంతుని లీల చూడండి. భగవంతుడు అనే కన్న తండ్రి జన్మలకు కూడా మనల్ని మర్చిపోడు. అయితే చూడండి, ఇక్కడ మాయా తల్లేమో కొడుకుకే చేతబడి చేసిందంట. న్యూస్లో చూసిరో లేదో. అయితే ఈ విధంగా మనము మన ఇంటిని ఒక గుడిలాగా మార్చేసుకోవాలన్నమాట. మనం పండగకి పబ్బానికి మామిడాకులు కట్టుకుంటాం కాదు, వారం కట్టుకోండి. మెయిన్ డోర్కి మామిడాకులు ప్రతి వారం. ఈ విధంగా మనము అద్భుతంగా మన జీవితము మారుతుంది. మన పిల్లల జీవితం కూడా మారుతుంది. మన పిల్లలకు కూడా ఏమైనా ఉంటే కూడా హుష్కాకి అయిపోతుంది. అంటే చేతబడి చిల్లంగి, దిష్టి బొష్టి ఏమైనా బయట తిరుగుతుంటారు కాబట్టి ఏమైనా తొక్కిన అవన్నీ హుష్కాకి అయిపోతాయి. మనం ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేస్తే పచ్చకర్పూరం అని ఉంటుందండి. పచ్చకర్పూరం కూడా యజ్ఞంలో వేయాలి. యజ్ఞంలో పచ్చకర్పూరం కూడా వేయాలి. ఇవి ఏమేమి సామాన్లు ఉంటాయో అవి రాసుకొని పెట్టుకొని అన్నీ తెచ్చుకొని రెడీగా పెట్టుకొని చేసుకోవాలి. నేను మీకు చూపిస్తానండి యజ్ఞం. ఈ యజ్ఞం అనేది నెలకొకసారి చేసిరనుకోండి, మీరు నెలకొకసారి చేసి చూడండి. మీకు పొగబారిందా ఇల్లు? పొగబారినట్టు అనిపించకపోతే మీకు ధైర్యం వస్తుంది. అప్పుడు మీకు ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటే అప్పుడు 15 డేస్కి ఒకసారి చేసుకోండి. ఇక ఇలాంటి వస్తువులన్నీ వేసినాం కదా, అత్యద్భుతమైన వస్తువులు అగ్నిదేవుడికి సమర్పించినాం కదా, మన ఇంట్లో మంచి స్మెల్ వస్తుంది. గుడిలో యజ్ఞాలు జరుగుతాయి, ఇట్లా స్మెల్ వస్తుంది, అట్లా వస్తుంది మన ఇంట్లో స్మెల్లు. కాబట్టి మనం ఆ యజ్ఞం చేయాలి. అట్లా అన్నమాట. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు చేస్తున్నారనుకోండి,
మీ ఇంట్లో అసలు చేసే మీకు శత్రువులు ఎవరైనా ఉన్నారనుకోండి, శత్రువులు మీకు చాలా దూరం అయిపోతారు తెలుసా? శత్రువులే అసలు రారు. భగవత్ శక్తి ఎట్లుంటదో తెలుసా? భగవత్ శక్తి నరసింహ కవచము అనే కాదు, మన ఇష్టదైవం ఎవరైనా కూడా భగవత్ శక్తి మన దగ్గర ఉన్న శత్రువులు ఎవరైతే ఉన్నారో చాటుగా మన మీద ప్రయోగాలు చేసే వాళ్ళ అసలు స్వరూపం మనం ముందరికి తీసుకొచ్చి పడేసి, అప్పుడు తీసుకొచ్చి పడేసినాక కూడా వాళ్ళని ఇంట్లోకి రానిస్తాము. పాముకు పాలు పోస్తామే ఎట్లా పోయాం కదా, అది కాటేసిపోద్ది. కాబట్టి శత్రువులను మనం దూరం చేసేస్తాం ఇక మెల్లిమెల్లిగా. అది కూడా భగవంతుడు సహకరిస్తాడనమాట. దానికి తగినట్టుగా మనకి భగవంతుడు సహకరించి ఆ శత్రువులను మన నుంచి దూరంగా జరిపేస్తాడు. అట్లా జరుగుతుందనమాట. అందుకని ప్రతి ఒక్కరు భక్తి మార్గంలో ఉండాలండి. భక్తి చేసుకోవాలి, భగవన్నామస్మరణ చేయాలి, స్తోత్రపారాయణాలు చేసుకోవాలి. మీకు వీలు పడినవి చేసుకోండి, ఓకేనా? యజ్ఞం అయితే నేను నెక్స్ట్ మంత్ చూపిస్తానండి. మరి ఇన్ని చేసినాక ఇక చేతబడి చిల్లంగి ఏం చేస్తుందండి మనల్ని? అసలు ఏమీ చేయలేదు. ఎవ్వరు ఏమీ చేయలేరు మనల్ని, ఓకేనా అండి? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. ఓం నమో నారాయణాయ.